రోజున ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద సంఘంతో మాట్లాడమని పరిశుద్ధాత్ముడు నాకు తెలియచేశాడు. ఒక స్త్రీని గురించి ఈ రోజున మనం ధ్యానించుకోబోతున్నాం. సర్వసాధారణంగా ఆ స్త్రీ యొక్క భర్తను గురించి అనేక సందర్భాల్లో మనం ధ్యానించుకుంటూ ఉంటాం. పేరుగాంచినటువంటి మహా ప్రవక్త. అయితే ఆ ప్రవక్తకు భార్యగా ఈమె ఏర్పాటు చేయబడింది. ఏర్పాటు చేయబడిన తరువాత ఆమెలో చాలా తక్కువ అయినటువంటి అంశాలు లేఖనాల్లో రాయబడినప్పటికీ చాలా విలువైనటువంటి సత్యాలు ఈ రోజున మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు ఆమె యొక్క జీవితంలో నుండి, ఆమె యొక్క నడవడికలో నుండి, ఆమె ప్రవర్తించినటువంటి మాదిరిలో నుండి సంఘానికి నేర్పించమని పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆమె పేరు సిపోరా అనబడినటువంటి స్త్రీ. ఈమె మోషేకు భార్య, మోషేకు వివాహం చేయబడినటువంటి మొదటి భార్య. ఈ యొక్క పేరునకు అర్థము అందము, లేకపోతే లిటిల్ బర్డ్, ఒక చిన్న పక్షి అని కూడా అర్థము మనం చూడవచ్చు. అయితే ఈమె జీవితంలో ఉన్నటువంటి సుగుణాలు చాలా విలువైనటువంటివి, అర్థమైనటువంటివి. దాని యొక్క బ్యాక్గ్రౌండ్కు కనుక మనం వెళ్ళి చూసినట్లయితే, మోషే ఒక రోజున ఒక చేయరానటువంటి తప్పిదము చేసి దాంట్లో పట్టబడి, ఒకవేళ నేను రాజు చేత సంహరించబడతానేమో అని భయపడి ఆయన ఐగుప్తు దేశము నుండి పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళిపోతాడు. మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నటువంటి సమయంలో అదే ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది అమ్మాయిలు, ఒక 7 అమ్మాయిలు, అనగా ఆ ప్రాంతానికి చెందినటువంటి యాజకుడైనటువంటి ఇత్రో యొక్క కుమార్తెలు 7. వీరు ఆ మందను తీసుకొని, గొర్రెలను కాచేటువంటి ఆ యొక్క మందను వీరు తీసుకొని బయలుదేరి వాటికి నీరునివ్వాలని, వాటికి నీరును అందించాలని చెప్పి బావి దగ్గరకు వారు వస్తున్నప్పుడు మోషే కూడా అక్కడే ఉన్నాడు. అయితే జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, మనసు పెట్టి అందరూ వినండి. ఆ యొక్క మందను వీరు తీసుకొని వస్తుండగా నీళ్లను చేదుకోవాలని వీరు ప్రయత్నిస్తూ ఉంటే నీళ్లను చేదుకొనివ్వకుండా కొంతమంది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మంద కాపరులు వీరిని అడ్డగిస్తూ ఉంటున్నారు. ఆడపిల్లలు కదా, ఏందిలే అని చెప్పేసి వీళ్ళని ప్రక్కకు నెట్టేసి వారికంటే వీరే ముందుగా నీళ్లను తోడుకొని వారు తెచ్చుకున్నటువంటి మందలకు నీళ్లను పెట్టుకోవాలని వారు ప్రయత్నిస్తూ ఉంటుండగా, మోషే ఇదంతా కూడా అక్కడ చూస్తున్నటువంటి వాడుగా ఉండక స్పందించాడు. అక్కడ అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి మందల కాపరులందరితో కూడా వారిని తరిమివేసి, వారిని తోలివేసి, వీరికి అండగా నిలవబడటం మాత్రమే కాదు, పశువులకు కావలసినటువంటి నీటిని కూడా ఈయనే బావిలో నుంచి తోడి వాటికి అందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాని అర్థం ఏంటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉంటున్నప్పుడు వారి దారిన వారు పోతారులే అని చెప్పేసి విడిచిపెట్టక కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి. మోషే యొక్క మనస్సు తన పని మీద ఏదో తాను చేసుకొని వెళ్ళిపోకుండా అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క అమ్మాయిలకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడి వారిని సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, నీరు కూడా తోడి వారికి అక్కడ పోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క ఇత్రో యొక్క కుమార్తెలు ఈ 7 కూడా చాలా కష్టపడేటువంటి వారు, కొడుకులు లేరు.
7 కూడా కుమార్తెలే, కానీ తండ్రికి సహాయపడగలిగినటువంటి కుమార్తెలుగా వీరిని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే కష్టం చేసేటువంటి వారు నేడు కూడా అనేక మందిని మనం గమనిస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రులు సంపాదించి పెడతా ఉంటే కూర్చొని తినేటువంటి వారు ఎక్కువైపోతూ ఉంటున్నారు. తల్లిదండ్రులకి ఏదైనా సహాయం చేద్దామని, కిచెన్లో ఉన్నటువంటి మమ్మీకి ఏదైనా హెల్ప్ చేద్దామని, లేకపోతే డాడీకి ఏదైనా ఇంట్లో హెల్ప్ చేద్దామనేటువంటి పిల్లలు ఎంతమంది నేటి కాలంలో ఉంటున్నారు. తిన్నటువంటి ప్లేటు కూడా మరి తీసి కిచెన్లో పెట్టలేనటువంటి మరి పరిస్థితుల మధ్య మరి అలాంటి నేటి కాలంలో ఉన్నటువంటి పిల్లలను మనం గమనిస్తూ ఉంటున్నాం. కానీ ఈ ఆడపిల్లలు చాలా చురుకైనటువంటి వారు, చాలా తెలివైనటువంటి వారు. తండ్రికి కుమారుడు లేడు అనేటువంటి లోటును ఈ 7 కుమార్తెలు కూడా తీర్చినటువంటి బిడ్డలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ వచనం త్రిప్పండి. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ వచనం. అక్కడ ఒక చక్కటి మాటను కుమార్తెలను గురించి పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉంటున్నాడు. మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబముల వలె, అంటే స్తంభముల వలె వారు ఉన్నారు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ ఉంది, ఈ యొక్క హాల్ అంతటికి కూడా ఈ యొక్క స్తంభాలు ఏమీ కూడా ఊరికే అక్కడ ఏర్పాటు చేయబడలేదు. ఈ యొక్క హాల్కు ఆ యొక్క స్తంభాలు అక్కడ ఎందుకు మధ్యలో ఉన్నాయి అని అంటే అక్కడక్కడ ఆ పైన ఉన్నటువంటి కాంక్రీట్కు, ఆ పైన ఉన్నటువంటి స్లాబ్ యొక్క బరువంతా కూడా మోసేటువంటి స్తంభాలుగా వీటిని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క మిద్యాను యాజకుడైనటువంటి జెత్రో యొక్క కుమార్తెలు 7 కూడా తండ్రికి సహాయపడగలిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. కష్టపడేటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రిని బాధ పెట్టేటువంటి కుమార్తెలు కాదు వీళ్ళు. నేడు అనేక మంది సోకులు సరదాలు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. తల్లిదండ్రులు సంపాదిస్తూ ఉంటే వారి యొక్క కష్టాన్ని గుర్తించలేనటువంటి బిడ్డలు ఉంటున్నారు. మంచి బట్టలు వారిస్తూ ఉంటున్నారు, మంచి ఆహారాన్ని వారిస్తూ ఉంటున్నారు, మంచి నివాసాలను ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. కాలేజీస్కి స్కూల్స్కి ఎంతో మించినటువంటి ఫీజులను వారు పే చేస్తా, ఇంకా వారి యొక్క కష్టార్జితమును వీడికి ఇంకా అది చాలదనక ఇంకా వీడికి బైకులు కావాలి, సెల్ ఫోన్లు కావాలి, ఇంకా అనేక రకాలైనటువంటి పరిస్థితులు. అమ్మాయిలు కూడా అలాగనే ఉంటున్నారు. కానీ ఈ యొక్క మిద్యాను కుమార్తెలు మాత్రము ఆ రీతిగా వీరు లేరు ప్రియులారా. వీరి యొక్క ప్రయారిటీ సహాయపడటము, బాధ్యత వహించటం. కుటుంబంలో ఉండేటువంటి కుమార్తెలు బాధ్యత వహించవలసినటువంటి వారై ఉంటున్నారు. కేవలం పిల్లలు, అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా కుటుంబ బాధ్యతలను పంచుకోవాలి. మన సంఘంలో దేవుని దయ వల్ల కొంతమంది బిడ్డలు ఉంటున్నారు, ఆడపిల్లలు తల్లిదండ్రులకు సహాయపడగలిగినటువంటి వారుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల యొక్క కష్టానికి వీరు కూడా కష్టపడి సంపాదించి తల్లిదండ్రులకు సహాయపడగలిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే వీరు కూడా అలాగనే ఉంటున్నారు. వీరిని గురించి ఇంకా లోతైనటువంటి వివరాలు ఎక్కువగా చెప్పబడలేదు, కానీ వీరు కష్టపడేటువంటి వారు అనేది మాత్రం చూస్తూ ఉంటున్నాం. ఆడపిల్లల యొక్క క్యారెక్టర్ అనేది ఈ భౌతికమైనటువంటి అందం మీదనో, భౌతికమైనటువంటి రంగు మీదనో, భౌతికమైనటువంటి స్థితిగతుల మీదనో ఆధారపడి ఉండదు. వారి యొక్క గుణం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే లేఖనాలు ఏం తెలియచేస్తూ ఉంటున్నాయి? గుణవతి అయినటువంటి సహోదరి అని చెప్పి తెలియచేస్తూ ఉంటుంది. కనుక గుణం చాలా ఇంపార్టెంట్, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి మనస్తత్వంలో ఆ బిడ్డలు ఎదుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. బయట ఉన్నటువంటి కలరో, కట్టో, ఫిగరో కాదు, లోనున్నటువంటి ఆంతరంగికము, ఆ యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క ఆలోచన ధోరణి, ఆ యొక్క స్వభావము, ఆ యొక్క క్యారెక్టర్, ఆ యొక్క మాట తీరు, ఆ ప్రవర్తన తీరు, వారి యొక్క క్రియలు కుటుంబాల్లో ఏ రీతిగా ఉంటున్నాయి. బాధ్యతలను విస్మరించే బిడ్డలుగా ఉంటున్నారా? బాధ్యతలను చేపట్టి తల్లిదండ్రులకు ఆదరణకరంగా వారు ఉండగలుగుతున్నారా అనేది మనం ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి విషయం ప్రియులారా. అలాగైతే ఈ యొక్క సిపోరా, అలాగే తన యొక్క సహోదరులందరూ కూడా ఆ యొక్క సహాయం పొందిన తరువాత మోషే ఇంకా అంతటితో వాళ్ళని వదిలిపెట్టేశాడు. నీరు అందించాడు,
నీరు అందించి ఇంకా ఆయన ద్వారా ఆయన చూసుకున్నాడు. అమ్మాయిలు కనిపించారు కదా అని చెప్పి వెంటనే వాట్ ఈజ్ యువర్ వాట్సాప్ నెంబర్, వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అని చెప్పి వెంటబడినటువంటి వాడు కాడు. తన పని ఏదో తాను డిగ్నిటీగా చూసుకున్నటువంటి వాడు. వీరు కూడా మరి నీవెవరు, మా ఇంటికి మాతో పాటు రా అని చెప్పి ఆహ్వానించినటువంటి వారు కారు. అంతటితో ఆ పని అయిపోయింది, అవసరం అయిపోయింది. అంతటితో ఆ తెలియనటువంటి వ్యక్తితోటి పరిచయం అంతవరకే వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. అంతకు మించినటువంటి పరిచయాలను ఆడపిల్లలుగా వారు పెంపొందించుకోవాలని వారు ప్రయత్నించినటువంటి వారు కారు. అయితే ఇంటికి వెళ్ళిపోయారు. అయితే తండ్రి అడుగుతున్నాడు, ఇత్రో అడుగుతున్నాడు, ఏంటమ్మా ఈరోజు చాలా త్వరగా వచ్చేసారేంటి, రోజు చాలా లేట్ అవుతుంది కదా, ఆలస్యం అవుతుంది కదా, ఈరోజు ఏంటి ఇంత పెందల కాడ వచ్చారు అని అంటే వీరు చెప్తారు, అదిగో ఒక ఐగుప్తుడేంట, ఆ వ్యక్తి మాకు సహాయపడ్డాడు. ఇతరులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆ యొక్క స్థలంలో ఆయన కూడా అదే స్థలంలో ఉన్నాడు. ఆ స్థలంలో ఉండి మాకు సహాయము చేసినటువంటి వాడుగా మరి చెప్పాడు. తండ్రి ఎప్పుడైతే ఈ మాటలన్నీ కూడా విన్నాడో, అలా ఎలా వదిలిపెట్టేసి వచ్చారమ్మా అతన్ని, మీరు ఇంటికి ఆహ్వానించవచ్చు కదా, భోజనానికి ఆహ్వానించవచ్చు కదా, ఆ వ్యక్తిని, అంత సహాయం చేసినటువంటి వ్యక్తిని, మేలు చేసినటువంటి వ్యక్తిని, ఉపకారములు చేసినటువంటి వ్యక్తిని మీరు ఎలా విడిచిపెట్టి వచ్చేశారు? కృతజ్ఞత కలిగి వారిని ఇంటికి ఆహ్వానించాల్సింది కదా అని చెప్పి తండ్రి చెప్తే, మరి వీళ్ళు ఆ తరువాత తండ్రి చెప్పాడు, మీరు వెంటనే వెళ్ళి అతడిని తోడుకొని రండి అని చెప్పాడు. తండ్రి పర్మిషన్ ఇచ్చేంత వరకు వీరు గీత దాటినటువంటి కుమార్తెలు కాదు. 7 కుమార్తెలు కూడా తండ్రి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను జవదాటనటువంటి పిల్లలుగా ఉండాలి. వారు గీసినటువంటి గీతలోనే నిలవబడి వారి ఇష్ట ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ముఖ్యంగా వివాహాల సందర్భాల్లో తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి వ్యక్తులను మరి అందుకోవటం వలన, మరి తీసుకోవటం వలన, పెళ్ళిళ్ళు చేసుకోవటం వలన జీవితాలు ఎంతో మరి సుఖంగా ఉంటాయి. ఎవడో ఒకడు దొరికాడులే, వాడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా, వాడికి కారు ఉందా లేదా, వాడు మంచి జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాడా లేదా, ఈ భౌతికమైనటువంటి సోకును చూసుకున్నటువంటి కుమార్తెలు కాదు వాళ్ళు. తండ్రి మాటకు లోబడినటువంటి వారు, తండ్రి పిలిస్తే తప్ప ఇతర వ్యక్తిని ఇంటికి ఆహ్వానించినటువంటి వారు కారు. మోషే కూడా వారి దగ్గర నుండి పిలుపు వస్తేనే తప్ప వారి దగ్గరకు వెళ్ళినటువంటి వాడు కాడు. బుల్లెట్ బండి వేసుకోనో, పల్సర్ బండి వేసుకోనో అమ్మాయిల చుట్టూ, బస్ స్టాపుల చుట్టూ, లేకపోతే కాలేజీ అయిపోగానే అమ్మాయిల వెనకాల తిరిగే టైపు కాదు మోషే. ఆహ్వానము వచ్చిందా, ఆహ్వానముకు తగినటువంటి మర్యాదను కాపాడుకున్నటువంటి మోషేను ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఇత్రో ఆహ్వానించాడు తన ఇంటికి, మోషే కూడా ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చూడండి 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయము 19వ వచనం. అందుకు వారు, ఐగుప్తుడు ఒకడు మందల కాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా, ఆ మనుషుని ఏలా విడిచి వచ్చితిరి, భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి అనెను. గనుక ఆహ్వానానికి అనుగుణంగా మోషే తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే అప్పటి వరకు అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? బావి దగ్గర కూర్చొని ఉన్నాడు మోషే. బావి అనగా దేవుని సంఘము, బావి అనగా జీవజల నదులు ఉబికేటువంటి స్థలము, జీవజల నదులు ప్రవహించేటువంటి స్థలము, జీవజలపు ఆహారము దొరికేటువంటి స్థలము సంఘము. సంఘము దగ్గర కూర్చొని ఉన్నటువంటి మోషేకు పిలుపు వచ్చింది, భోజనానికి మా ఇంటికి రమ్మని చెప్పేసి అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక సంఘములో మరి ఆ యొక్క అనుబంధము చేకూరుతుందనేది మనం గమనించాలి. అలాగని సంఘాలకు వచ్చిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళ సంబంధాలు చూసుకోమని కాదు దాని యొక్క అర్థం. మొన్న పాస్టర్ గారు నన్ను అడుగుతున్నారు, మీ సంఘంలో ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉంటే చెప్పండి అని చెప్పేసి. నేను అన్నాను, అయ్యా నాకు అట్లాంటి సెకండ్ బిజినెస్ ఏం లేదు, దేవుడు నన్ను పిలిచింది సేవ కొరకు, ఆ సేవనే నేను చూసుకుంటాను, కానీ ఈ యొక్క దేవుని పేరు చెప్పుకొని అడ్డగోలు సైడ్ బిజినెస్లన్నీ కూడా నేను చేసుకునే రకాన్ని కాదు అని చెప్పేసి నేను చెప్పాను. వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడాలి, అంతేగాని నేను మధ్యవర్తిత్వాన్ని వహించేటువంటి పరిస్థితి లేదు అనేది ఆయన చెప్పడం జరిగింది. కనుక కొంతమంది అదే
మైండ్తో వస్తూ ఉంటారు. ఏ సంఘాలకు వెళ్తే మా యొక్క కూతుర్లకు మంచి సంబంధాలు దొరుకుతాయా, మా కొడుకులకు మంచి సంబంధాలు దొరుకుతాయా అని వచ్చేటువంటి వారు ఉన్నారు. అలా కుదరనటువంటి పక్షంలో ఆ సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు కూడా అనేక మంది ఉంటున్నారు. గతంలో కూడా ఇక్కడికి వచ్చారు కొంతమంది కుటుంబీకులు, ఆయా కారణాల నిమిత్తమై, ఆయా వ్యాపకాలతో, ఆయా పరిస్థితులను వారి ఆధీనంలో ఉంచుకోవాలని. కానీ అవేవి చేతికి చిక్కలేకపోయేసరికి ముఖం మార్చుకొని సంఘాన్ని మానుకొని వెళ్ళిపోయారు. దైవ నిర్ణయంలో, దైవ చిత్తంలో ఉన్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి వారే, అది సంఘంలో ఉన్నా, సంఘము వెలుపల ఉన్నా, మరి ఆ దేవుడు జత చేసినటువంటి ఆ దేవుని బిడ్డ మనకు మరి అందించబడతారే కానీ మానవుని యొక్క ఊహతోనో, మానవుని యొక్క వ్యాపకాలతోనో మరి గ్యాలం వేస్తే దొరికేటువంటి మరి సంఘము కాదు. అలాగైతే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, సంఘములో కూర్చున్నటువంటి మోషే. ఇదే సందర్భము మరి యొక్క దగ్గర జరిగింది ఆదికాండంలో. చెప్తారా ఎవరన్నా? బావి దగ్గర జరిగినటువంటి సందర్భం. చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మాయి. రిబ్కా. ఏం భయం ఎందుకు చెప్పమంటే, ఇస్సాకునకు జత అయినటువంటి భార్యను వెతకటానికి బయలుదేరినటువంటి ఎలియాజరుకు ఆ యొక్క బావి దగ్గర రిబకా పరిచయం అయినట్లుగా మనం గుర్తించగలుగుతూ ఉంటున్నాం. గనక దేవుని సన్నిధిలో మనం వెతికినప్పుడు దేవుని ఇష్టపూరితంగా మనం కనుగొనగలుగుతామనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే మోషే ఆహ్వానించబడ్డాడు. ఆహ్వానించబడిన తర్వాత ఇత్రో యొక్క మనసులో మోషేను చూసిన వెంటనే మరి ఇత్రో యొక్క మనసులో మరి మోషే యొక్క విలువ పెరిగిపోయింది. మోషే నడుచుకున్నటువంటి తన స్వభావము, తన క్యారెక్టర్, తన నేచర్, నేను పిలిస్తే తప్ప నా గృహానికి ఇతడు రాలేదు, అమ్మాయిలు కనిపించారు కదా అని చెప్పి వెంట వచ్చినటువంటి వాడు కాడు మోషే. ఏమయ్యా రాలేదు అని అంటే, నేను అంతే సార్, నేను రాను, నా యొక్క డిగ్నిటీ, నా యొక్క ఎథిక్స్ నాకున్నాయి. అమ్మాయిలు ఉండే గృహాలకి ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయానికి వెళ్ళటానికి వీలు లేదు. కాబట్టి దైవ నియమము ప్రకారంగా నడుచుకున్నటువంటి మాదిరిని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఇత్రో చాలా పరవశించిపోయాడు. అయ్యా నా కొడుకులు లేరు, మరి నువ్వు ఉంటావా నాతోటి, నువ్వు నాతో పాటు నివసిస్తావా అని చెప్పంటే మోషే కూడా ఓకేనండి నేను మీతో పాటు ఉంటానని చెప్పి వారి ఇరువురి మనసులు కూడా కలిసిపోయాయి. మోషే యొక్క స్వభావాన్ని బట్టి మరి ఇత్రో మెచ్చుకున్నాడు. ఇత్రో యొక్క పిలుపును బట్టి మోషే కూడా నివసించటానికి సమ్మతించినట్లుగా మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అసలు ఈ యొక్క మిద్యానీయులు ఎవరు, ఈ యొక్క మిద్యాను యాజకుడు ఎవరు అనేది కనుక మనం ఆదికాండంలోనికి కనుక వెళ్ళి గమనించగలిగినట్లయితే, అబ్రహాము శారా చనిపోయిన తర్వాత మరి ఒక వివాహం చేసుకున్నాడు. కెతూరా అనబడినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ పేర్లన్నీ కూడా పాత నిబంధనకు చెందినటువంటి పేర్లు. ఇప్పుడు ఆ పేర్లు ఏమి కూడా కనిపించవు మనకు. నా చిన్నప్పుడు వృద్ధాప్యంగా ఉండేటువంటి వారికి విన్నాను ఈ యొక్క పేర్లన్నీ కూడా. శారా అని, కెతూరా అని, సిపోరా అని. ఇప్పుడు ఆ పేర్లు ఉన్నాయా? ఇప్పుడు లేవు, అంతా గూగుల్ మయం అయిపోయింది. కాబట్టి మరి కెతూరాను వివాహం చేసుకున్నాడు. కెతూరాను వివాహం చేసుకున్న తర్వాత భార్య చనిపోయిన తర్వాతనే వివాహం చేసుకున్నాడు. భార్య బ్రతికుండగానే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయలేదు కనుక ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ ఆఫీస్ ఉంటే అక్కడ, ఎక్కడ ట్రాన్స్ఫర్ పడితే అక్కడ ఇంకొక బ్రాంచీలను ఓపెన్ చేయలేదు అబ్రహాం. తన భార్య సమాధి చేయబడిన తరువాత మరి తర్వాత బాగోగులను చూసుకోవటానికి కెతూరాను వివాహం చేసుకున్నాడు. కెతూరాకు 6 సంతానము కలిగారు. ఆ 6 మరి మగపిల్లల్లో ఒకడే ఈ యొక్క మిద్యానులో నుండి వచ్చినటువంటి వంశావళి ఈ యొక్క మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో తన యొక్క కుమార్తెలు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే వీరి యొక్క మరి ఆ యొక్క ఆశీర్వాదము వీరిలోనికి వచ్చింది. అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, నేను నిన్ను అనేక జనములకు
దీవెనకరముగా నేను చేస్తాను అని చెప్పి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానికి అనుగుణంగా వీరి యొక్క వంశము దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడలమైనటువంటి మనకు ఆ దీవెనను అనుగ్రహించాడు, ఆ అర్హతను దేవుడిచ్చాడు. దేవుని ప్రజలుగా మనల్ని ఉండమనింది, మనల్ని అనేకులకు దీవెనకరంగా ఉండాలని, మన చుట్టూ ఉండేటువంటి వారి యొక్క బాగోగులను మనం చూడాలని, మన చుట్టూ ఉండేటువంటి వారికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలని. యోసేపు అన్య దేశంలో బానిసగా కొనిపోబడ్డాడు. అయినప్పటికీ కూడా పొతీఫర్ ఇంట్లో ఏ రీతిగా ఉన్నాడు? ఇతనిలో ఉన్నటువంటి దీవెనను అన్యుడైనటువంటి పొతీఫర్ చూడగలిగాడు. యోసేపు రాకముందు ఏంటి, యోసేపు వచ్చిన తరువాత తన ఇల్లు ఎంతగా దీవించబడుతుందో, ఎంతగా ఆశీర్వదించబడుతుందో అనేది ఒక అన్యుడు గమనించగలిగాడు. ప్రియులారా, కనుక దేవుని బిడగా రక్షించబడినటువంటి విశ్వాసులంగా మనము ఏ స్థలములో ఉన్నా, దేవుడు ఎక్కడ మనల్ని నివసించమన్నా, ఏ ప్రాంతంలో మనల్ని ఉండమన్నా కానీ ఆ ప్రాంతంలో మనం ఒక దీవెనకరమైనటువంటి విశ్వాసులముగా మనం జీవించబద్దులమై ఉంటున్నాం. యోసేపుని గురించి చెప్పాను కదా, అలాగే ఒక అమ్మాయిని గురించి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు చిన్నది నయమాను దగ్గర స్లేవుగా కొనిపోబడింది. అయినప్పటికీ కూడా తన యజమానుడైనటువంటి ఆ యొక్క నయమాను కుష్ఠరోగంతో ఇబ్బంది పడతా ఉంటే, మహా గొప్ప అధికారే కానీ రోజు ఇంటికి వచ్చి తన చేతికి ఉన్నటువంటి గ్లౌజ్ను తీస్తుంటే రక్తము చీము, తన కాళ్ళకు ఉన్నటువంటి షూస్ను సాక్స్ను తీస్తుంటే రక్తము చీము, చూడలేకపోయింది. నేను ఏదైనా ఒక మంచి పని చేయగలుగుతానా నా యొక్క యజమానునికి అని చెప్పేసి ఆలోచన చేసింది. చాలా చిన్న బిడ్డనే, కానీ ఎంత మంచి గొప్ప సలహా ఇచ్చిందో తెలుసా? మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే అమ్మా యజమానుడు బాగుపరచబడతాడు అనేది ఒక మంచి ఇన్ఫర్మేషన్ను ఇచ్చింది. మనం ఏం చేస్తామంటే మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ముందు మనం దాచిపెట్టుకుంటాం, పక్క వాళ్ళకి చెప్పం మనం. కానీ ఆ ఇశ్రాయేలు చిన్నది ఆ రీతిగా ప్రవర్తించినటువంటిది కాదు, ఆ రీతిగా చేసినటువంటిది కాదు. నయమాను బాధపడుతున్నాడే, కుష్ఠరోగంతో ఉంటున్నాడే, నన్ను బానిసగా తెచ్చాడు. నన్ను బానిసగా తెచ్చినటువంటి ఈ యొక్క యజమానుడు ఎప్పుడు పోతాడా అని చెప్పి ఎదురు చూసినటువంటి పాప కాదు ఆ అమ్మాయి. దేవుని భయము కలిగినటువంటిది, ఇతరులకు ఉపయోగపడినటువంటి అమ్మాయిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నయమాను యొక్క కుష్ఠరోగం అంతా కూడా స్వస్థపరచబడింది కేవలము ఆ చిన్న పాప చెప్పినటువంటి ఒక మంచి సలహా వలన అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రియులారా, ఆ రీతిగా ఉంటున్నారా నేడు ఇళ్లలో ఉండేటువంటి పిల్లకాయలు? తల్లిదండ్రులకు క్షోభం తెచ్చేటువంటి వారుగా ఉంటున్నారా? తండ్రిని ఏడ్పించేవారుగా ఉంటున్నారా? తల్లిని ఏడ్పించేవారుగా ఉంటున్నారా? తల్లిదండ్రులైనటువంటి వారి యొక్క దీవెనలను మనము బిడలగా పుచ్చుకోవాలి, వారిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అందుకోవాలి. మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క చెడ్డ నడవడిక ద్వారా, మన యొక్క చెడు స్వభావం ద్వారా, మన యొక్క పాపపు మనస్సు ద్వారా వారిని ఏడిపించేవారుగా ఉండకూడదు. నేను ఒకప్పుడు అలాగనే ఉన్నాను. రక్షించబడక మునుపు నా తల్లిదండ్రుల్ని నేను ఎంతో బాధ పెట్టాను, కానీ రక్షించబడిన తర్వాత వారు నన్ను బట్టి ఎంతగా సంతోషించారో మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కాబట్టి దేవుని విశ్వాసులముగా మనం తీర్చిదిద్దబడిన తరువాత ఈ భౌతికమైనటువంటి తల్లిదండ్రులకు మనము ఘనత తెచ్చే వారంగా, పేరును తెచ్చేటువంటి వారంగా, వారు సంతోషపడేటువంటి వారంగా మనము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. యోసేపు ఆ రీతిగా జీవించాడు. ఆ ఇశ్రాయేలు చిన్నది ఎక్కడో ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ రీతిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మంచి సలహా ఇచ్చుట ద్వారా ఆ ఇంటికి దీవెనకరంగా ఆమె మార్చబడింది. నేడు అనేక మంది ఏ రీతిగా ఉంటున్నారు? కొంపలు తగలబెట్టే మాటలు, కొంపలు తగలబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కనుక ఆ రీతిగా మనం ప్రవర్తించకూడదు. ఒకసారంట ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. సంసోను ఏం చేశాడంటే, నక్కలు ఉంటాయి కదా, నక్కల యొక్క తోకల్ని సంసోను ముడి వేసేసి ఆ తోకలకు నిప్పంటి ఇచ్చాడు సంసోను.
నక్కల యొక్క తోకలకు ముడులు వేసి ఆ నక్కల యొక్క తోకలకు నిప్పంటిచ్చేసి ఎక్కడ వదిలాడు? ఫిలిస్తీయుల యొక్క పొలాల్లోనికి వదిలేశాడు. గనుక దాన్ని మనం ఆత్మీయంగా ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే, సాతాను యొక్క సామ్రాజ్యాన్ని అతడు అక్కడ నాశనం చేయటానికి మరి పూరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ నేడు ఉండేటువంటి క్రైస్తవ ప్రపంచంలో ఉండేటువంటి విశ్వాసులు ఏ రీతిగా తయారవుతూ ఉంటున్నారు? అకారణమైనటువంటి విషయాలకు మరి ఫైరింగ్ చేసేటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా మనకి ఆర్మీ నుంచి వచ్చారు. ఎప్పుడైనా మీరు అకారణంగా ఫైరింగ్ చేశారా బ్రదర్? ఫైరింగ్ చేయరు వాళ్ళు. ఎందుకంటే శత్రువు కనబడితేనే వారు ఫైరింగ్ చేస్తారు. శత్రువు టార్గెట్లో ఉన్నాడంటేనే వారు అక్కడ వారి యొక్క గన్లో నుండి ఆ యొక్క మ్యాగజిన్ వారు పెట్టుకుంటారు. దాని యొక్క ట్రిగర్ను నొక్కి వారు ఫైరింగ్ చేస్తారు. until and unless they won't fire unnecessarily. కనుక ఎలాంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉంటున్నామో అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అకారణంగా మనం నిప్పు పెట్టే వారంగా ఉండకూడదు, గొడవలు పెట్టే వారంగా మనం ఉండకూడదు. మంచిగా కాపురం చేసుకుంటున్నటువంటి భార్యాభర్తల మధ్యలోనికి వెళ్ళి, అమ్మా నీ భర్త ఇలా అన్నాడమ్మా నిజమేనా, నీ భార్య ఇలా అంది నిజమేనా? ఉంటారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి అలాగే సంఘాలలో కూడా సంఘ పెద్దల మధ్య చిచ్చు పెట్టేటువంటి వారు, పరిచారకుల మధ్య చిచ్చు పెట్టేటువంటి వారు, సంఘ సహోదర సహోదరుల మధ్య చిచ్చు పెట్టేటువంటి వారు ఏకంగా పాస్టర్ గారికే పెడతారు నిప్పు. పాస్టర్ గారు లెక్కలు చెప్పరా మనకి? అడగండి సార్, మీరు పెద్దలు కదా, అడగండి, లెక్కలు అడగండి. ఇటు దమ్మిడి ఇచ్చేది లేదు మళ్ళీ. కనుక ఎలాంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉన్నామో అనేది మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే చూడండి, మనం చదువుకున్నటువంటి వచన భాగంలో 21, మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను, అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకు ఇచ్చెను అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాకేం చెప్పాను? వీరి యొక్క మనసులు కలిసిపోయాయి. మోషే తీసుకున్నటువంటి బాధ్యతను బట్టి this man is able to protect, this man is able to guard, he feels responsible when there is a necessary అనేది అతడు గమనించి, మరి మోషేలో ఉన్నటువంటి సుగుణాన్ని గమనించి ఏం చేసేసాడంటే చేయాల్సిన పనే చేశాడు. ఆడపిల్లల తండ్రిగా ఏం చేయాలో అదే పని చేశాడు ఇత్రో. వెంటనే, అయ్యా నా కుమార్తె సిపోరా ఉన్నది, నా పెద్ద కుమార్తె, ఆమెను నీవు వివాహం చేసుకుంటావా అని చెప్పేసి మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ఆడపిల్లల తండ్రులు జాగ్రత్తగా వినండి. మీ కుటుంబాలకు, మీ యొక్క కుమార్తెలకు మరి ఎక్కువగా సంపాదించి తెచ్చిపెట్టేటువంటి భర్తలను కాదు తీసుకొని రావాల్సింది, కుటుంబంలో బాధ్యత వహించగలిగినటువంటి పురుషులను మనం తీసుకొని రావాలి. రేపు నా కుటుంబానికి ఇతడు ఏ రీతిగా ఉపయోగపడగలుగుతాడు, ఏ రీతిగా సహాయపడగలుగుతాడు, బాధ్యతను వహిస్తాడా, కష్ట సమయంలో తాను బాధ్యతను తీసుకుంటాడా అనేది ఆలోచన చేసి కుటుంబాలను మనం మరి ఏకం చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. ఇతరు ఆలోచన చేశాడు ఆ రీతిగా. స్పిరిచువల్ క్వాలిటీస్ని చూశాడు, భౌతికమైనటువంటి క్వాలిటీస్ని కాదు. ప్యాకేజీలు ఎంత, సాఫ్ట్వేరా హార్డ్వేరా అనేది గమనించలేదు. ఇతడులో ఉన్నటువంటి సుగుణాలు ఏంటి, ఇతడిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి, ఇతరు చాలా చక్కగా పసిగట్టేసి, అయ్యా నీవు నాతో పాటు ఉంటావా, నాతో పాటు ఉండటం మాత్రమే కాదు కానీ నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహము చేస్తాను అని చెప్పేసి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మరి మోషే వివాహము చేయబడిన తరువాత 2 కుమారులు పుట్టారు. సిపోరాకు మోషేకు 2 కుమారులను దేవుడు అనుగ్రహించాడు. మొదటివాడు గెర్షోం, రెండోవాడు ఎలియాజర్. గెర్షోము అనబడినటువంటి మాటకు అర్థము పరదేశి. రెండవ వాడు పేరు ఎలియాజర్, అనగా దేవ సహాయము. మొదటి కుమారుడు, నేను పరదేశిగా మిద్యాను ల్యాండ్లో నేను ఉన్నాను కాబట్టి నాకు అనుగ్రహించబడినటువంటి యొక్క కుమారుడిని బట్టి నేను మరి పరదేశిగా ఉన్నాను కాబట్టి గెర్షోం అని పేరు పెట్టాడు.
తర్వాత రెండవ కుమారుడికి దేవ సహాయం అని చెప్పి పేరు పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే తర్వాత ఏం జరిగిందంటే అంతా కొద్ది కాలం అయిపోయింది. కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత దేవుడు మోషేను సంధించి మోషే, నీవు ఈ స్థలము నుండి లేచి ఐగుప్తుకు బయలుదేరి వెళ్ళు. నిన్ను ఎవరైతే చంపటానికి చూశారో వారు చనిపోయారు. ఇక నేను చెప్పేటువంటి ప్రణాళిక ప్రకారంగా నీవు తిరిగి ఈ యొక్క ప్రాంతము నుండి నీ యొక్క ఐగుప్తులోనికి నీవు బయలుదేరి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది అని చెప్పటం జరిగింది. చెప్పిన వెంటనే మోషే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక గాడిదను ఏర్పాటు చేసుకున్నాడు. కుమారులిద్దరిని దాని మీద కూర్చోబెట్టుకున్నాడు. తన భార్య అయినటువంటి సిఫోరాను తీసుకున్నాడు. తన మామ అయినటువంటి ఇత్రోకు చెప్పాడు, అయ్యా నాకు ఇట్లా పిలుపు వచ్చింది, దేవుడు వెళ్ళమంటున్నాడు, వెళ్ళమన్న చెప్పాడు కనుక నేను వెళ్ళాల్సిందే అని చెప్పేసి మరి మామకు ఒక మాట చెప్పేసి మరి వెళ్ళి ప్రయాణాన్ని సాగించాడు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటి అనంటే, దేవుడు ఏర్పాటు చేసి తన ప్రణాళిక చొప్పున బయలుదేరమని చెప్పినటువంటి మోషేను దేవుడు చంపటానికి చూశాడు. దేవుడు చంపటానికి ఎందుకు చూశాడు? మోషేను పసిప్రాయములోనే కాపాడినటువంటి వాడు, మోషేను పసిబిడ్డగా చనిపోకుండా నైలు నదిలో పడవేయబడినప్పటికీ కూడా నైలు నదిలో నుండి కూడా బయటకు తీసి రాజభోగాన్ని ఇచ్చి సకల విద్యలను నేర్పించినటువంటి ప్రభువు, తన పరిచర్య కొరకు పిలుచుకున్నటువంటి ప్రభువు, తన ఏర్పాటు ప్రకారంగా పిలుచుకున్నటువంటి ప్రభువు ఎందుకని మోషేను చంపటానికి చూశాడు? అది కూడా తన పని నిమిత్తమై బయలుదేరి వెళ్తుంటే. మిద్యానులో చంపడానికి చూడలేదు, ఐగుప్తులో చంపడానికి చూడలేదు, కానీ ఈ మార్గ మధ్యంలో బయలుదేరి వెళ్తూ ఉంటుండగా వారొక సత్రములో ఆగారు. ప్రయాణానికి అలసిపోయి రెస్ట్ తీసుకుందామని ఒక సత్రంలో ఆగి ఉంటే ఆ స్థలములో దేవుడు మోషేను చంపటానికి చూశాడు. దానికి కారణం ఏంటంటే, మోషేకు 2 కుమారులు అని చెప్పాం కదా. మోషే యొక్క 2 కుమారులు కూడా సున్నతి చేయబడినటువంటి వారు కారు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వీరు ఇరువురు కూడా సున్నతిని పొందవలసినటువంటి వారు, సున్నతిని ఆచరించవలసినటువంటి వారు, అనగా దేవుని యొక్క ఆజ్ఞను పాటించవలసినటువంటి వారు. కానీ వీరు ఆజ్ఞను పాటించలేకపోయారు. ఒక మాట చదివి సహాయం చేయండి. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఆ యొక్క క్రమాన్ని ఎందుకు చెప్తున్నాడు అక్కడ. నాకును నీకును నీ తరువాత సంతతికి కూడా మీరు గైకొనవలసినటువంటి నా నిబంధన ఏంటంటే, ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి. మీరు మీ యొక్క గోపాంగ చర్మమును సున్నతి పొందాలి. అది నాకును మీకును మధ్య ఒక సూచనగా ఉన్నది. 8 దినముల మనసు కలిగినటువంటి వాడు, అనగా నీ ఇంట పుట్టిన వాడైనా, నీ తర్వాత నీవు వెండితో కొనినటువంటి నీ యొక్క దాసుని ఇంటిలో పుట్టినటువంటి వాడైనా కానీ ఈ యొక్క నియమాన్ని జరిగించవలసిందే. కనుక అబ్రహాము యొక్క దీవెన రావాలి అనంటే అబ్రహాముకు చెప్పబడినటువంటి ఆజ్ఞను కూడా పాటించాలి. కానీ మోషే ఆ విషయంలో తప్పిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే, వీరు మిద్యాను ప్రాంతంలో ఉన్నారు కనుక మిద్యానీయులు ఆ లోకల్లో ఉండేటువంటి వారు బహుశా చెప్పుంటారు, ఎందుకయ్యా అంత అవసరమా, ఇంత చిన్నపిల్లడికి అంత బాధ అవసరమా, ఇప్పుడు ఆ యొక్క సున్నతిని పొందకపోతే అవసరం ఏముంది, ఇప్పుడు మనం ఏమి వాగ్దానం చేయబడినటువంటి స్థలములో లేము కదా అని చెప్పి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వారు బహుశా చెప్పుంటారు. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి మాటలు విన్నారనుకోండి, దేవుని యొక్క శిక్షకు మనం గురి అయిపోతూ ఉంటాం. ఇక్కడ చూడండి 4వ అధ్యాయం రండి, నిర్గమకాండం 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. నిర్గమకాండము 4:24. చాలండి. సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొనెను. ఎవరు ఎదుర్కొన్నారంట? యెహోవా దేవుడు ఎదుర్కొన్నాడంట. మనం జీవించవలసినటువంటి జీవిత విధానాన్ని మనం జీవించలేకపోతే,
దేవుడు చెప్పినటువంటి క్రమానికి అనుగుణంగా మనం పాటించలేకపోతే దేవునిని మనం ఎదుర్కోవాలి. మనుషుల్ని కాదు, తల్లిదండ్రుల్ని కాదు, బంధువుల్ని కాదు, సేవకుల్ని కాదు, కానీ స్వయంగా దేవుడే దిగి వచ్చి ఏం చేసావు, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను నీవు పాటించావా, డిడ్ యు ఫుల్ఫిల్ మై లా అనేది దేవుడు ప్రశ్నించేటువంటి దేవునిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంతటి మాత్రాన రక్షణ అక్కరలేదా? పిల్లలకు, తల్లిదండ్రులకు ఉన్నటువంటి రక్షణ పిల్లలకు అవసరం లేదా? తల్లిదండ్రులకు ఉన్నటువంటి మారు మనసు పిల్లలకు అవసరం లేదా? సున్నతి ఆచరించకపోతే ఏమి? మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే ఏమి? చిన్నప్పటి నుంచి పాటల్లోనే పెరిగారు కదా, చిన్నప్పటి నుంచి వాక్యంలోనే పెరిగారు కదా, చిన్నప్పటి నుంచి చర్చిలోనే ఎదిగారు కదా అని అనుకుంటే సరిపోదు. దేవుడు ఎదుర్కొంటాడు. ప్రియులారా, దేవునిని ఆరాధించవలసినటువంటి సమయంలో కుటుంబ సమేతముగా మనం ఆరాధించాలి. మోషేకు అంటున్నాడు, నేను నిన్ను ఆహ్వానించాను, నిన్ను పిలిచాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటే నీ భార్యను కూడా ఏర్పాటు చేసుకున్నాను, నీ సంతానాన్ని కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను. మిమ్మల్ని నా యొక్క జనాంగముగానే మీరు ఉండటానికి నేను మిమ్మల్ని ఆహ్వానించాను. అయితే మీరు నా ప్రకారమైనటువంటి ఆజ్ఞను పాటించలేకపోతున్నారనేది దేవుడు అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక తిప్పండి, 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, దే ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఆత్మీయతలో, దేవుడు ఏర్పాటులో వారు మీతో కూడా ఏకమై ఉంటున్నారు. కనుక కుటుంబముగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు పిల్లలను ఇళ్లలో కూర్చోబెట్టి కాదు మనం సంఘానికి వచ్చేది. వాళ్ళకి ఎగ్జామ్ ఉందిలే, ఎగ్జామ్ ఉంటే అది మండే ఎగ్జామ్, సండే ఆరాధనకు రావడానికి ఏమైంది? ఈ ఉన్నటువంటి 2 గంటలు వాడు ఇంట్లో ఉండి చదివేటువంటి దానికి పెద్ద స్టేట్ ర్యాంక్ ఏం రాదు, నేషనల్ ర్యాంక్ ఏం రాదు. అదే 2 గంటలు దేవుని సన్నిధికి వచ్చి తర్వాత ఆమెననగానే గృహానికి వెళ్ళిన తర్వాత చదువుకోరా, రేపు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పేసి అంటే ఇంకా జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నీవు ఇంపార్టెన్స్ ఎక్కడిచ్చావు? దేవుని సన్నిధికి ఇచ్చావు. ఇంపార్టెన్స్ ఎక్కడిచ్చావు? దేవుని సహవాసానికి ఇచ్చావు, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినావు, ఈ ఎగ్జామ్కి కాదు. చాలామంది తల్లిదండ్రులు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు అవి. ఎగ్జామ్ ఉందని చిన్న చిన్న అనారోగ్యాలకు, ఏదో పెద్ద జ్వరం వచ్చిందనో లేకపోతే ఇంకేదన్నా ప్రమాదకరంగా ఏదో జరిగిందంటే ఇళ్ళల్లో ఉన్నారంటే సరే, ఇతరులకు ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఉన్నారంటే సరే, ఏమీ లేకుండానే చిన్న చిన్న కారణాలకు పిల్లలను ఇంట్లో కూర్చోబెట్టేసి సంఘాలకు వచ్చేటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చవలసినటువంటి వారముగా ఉంటున్నాం. అయితే సిపోరా దేవుని జ్ఞానమును ఎరిగినటువంటిదే. ఆమెం అన్యురాలు కాదు. ఎప్పుడైతే మోషేతో వివాహం చేయబడిందో దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా గ్రహించినటువంటిది యొక్క సిపోరా. అనగా తమ యొక్క మెట్టినింటి ఆజ్ఞలకు అనుగుణంగా జీవించవలసినటువంటి వారై ఉంటున్నారు. ఎంతసేపు అమ్మగారి ఇల్లు కాదు జ్ఞాపకం, ఎంతసేపు మా అమ్మ, మా నాన్న, మా బంధువులు, మా స్నేహితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. నిన్ను దేవుడు పంపించింది ఎక్కడికి? నిన్ను దేవుడు ఏ ఇంటికి పంపించాడు? నిన్ను దేవుడు ఏ వాతావరణానికి అనుగుణంగా నిన్ను ఉంచాడు? ఆ ఇంటికి సరిపోయినటువంటి రీతిలో, ఆ ఇంటి క్రమానికి అనుగుణంగా, ఆ ఇంటి పరిస్థితులకు అనుగుణంగా నీవు జీవించవలసినటువంటి దానవు. కనుక పురుషులు కూడా తెలియచేస్తూ ఉంటున్నాడు, మీ భార్యలు మీకు ఈక్వల్ పార్ట్నర్స్. దేవుని జీవమను కృపావరములో వీరు మీకు ఏకము చేయబడినటువంటి భార్యలు వీరు. కొంతమంది ట్రీట్ చేస్తారు భార్యల్ని స్లేవ్స్ లాగా, దారుణంగా చేస్తూ ఉంటారు. అదేమంటే నేను సంపాదిస్తున్నాను కదా, తెచ్చి పడేస్తున్నాను కదా, ఇదిగో డబ్బు నీ మొహాన్ని కొడుతున్నాను, నువ్వే షాప్కి వెళ్ళిపో, నువ్వే కూరగాయలకి వెళ్ళిపో, నువ్వే రేషన్కి వెళ్ళిపో, నేను షాప్లో బియ్యం బస్తాకి డబ్బులు ఇస్తాను కానీ బియ్యం బస్తా మాత్రం నేను మోసుకురానమ్మా, నువ్వే నీ వీపు మీద బియ్యం బస్తాను మోసుకొని రా అనేటువంటి భర్తలు ఉన్నారు. కుటుంబ బాధ్యతలు పంచుకోలేనటువంటి భర్త, నిష్ప్రయోజకుడు. మగాడనగా పిల్లల్ని కంటే కాదు మగతనం. కుటుంబ బాధ్యతలను పంచుకున్నప్పుడే అతనిలో ఉన్నటువంటి నిజమైనటువంటి మగతనం అనేది మనం గమనించాలి.
గనుక మరి నిజమైనటువంటి ప్రవర్తనకు అనుగుణంగా ఇక్కడ ఆత్మీయంగా రక్షించబడినటువంటి విశ్వాసులు మనం జీవించాలి. సాటి అయిన సహాయమని, ఈక్వల్ పార్ట్నర్స్ అని దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క స్థానానికి అనుగుణంగా కుటుంబ సమేతముగా దేవునిని క్రమపరుచుకొని మనం ఆరాధించబడాలి. ఆరాధించే వారముగా మనం ఉండాలి. యోహాను పత్రిక తిప్పండి, 3వ అధ్యాయం, 3వ పత్రిక 4వ వచనం త్రిప్పండి. యోహాను 3వ పత్రిక 4వ. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచు ఉన్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎవరి పిల్లలంట? నా పిల్లలు. ఇప్పుడు ఎవరికి వారు చదువుకోండి. అది నా పిల్లలు అన్నాడా, పక్కింటోడి పిల్లలు అన్నాడా? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచుట కంటే నాకు అధికమైనటువంటి ఆనందం ఇంకోటి లేదు. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబ సమేతముగా మేము ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించేటువంటి కుటుంబము మాది. రొట్రసాల్లో పాలు పొందేటువంటి బిడ్డలు, నా బిడ్డలు సంపూర్ణంగా రక్షించబడినటువంటి వారు, సంపూర్ణంగా మారు మనసు పొందినటువంటి వారు, సంపూర్ణంగా దేవుని యొక్క నియమాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని క్రమాన్ని పాటించేటువంటి వారు. మాలో ఉన్నటువంటి క్రమము వారిలో కూడా ఇమిడి ఉన్నది అనేది అక్కడ భక్తుడు చెప్తా ఉంటున్నాడు. ఇంతకంటే సంతోషం ఏముందయ్యా? నా పిల్లలు సత్యమును అనుసరించి, అంటే దేవుని మార్గమును అనుసరించి, దేవుని యొక్క జ్ఞానమును అనుసరించి, దేవుని యొక్క మనస్సును ఎరిగి నడుచుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రుల యొక్క మనసే ఎరగరు, తండ్రి యొక్క మనసు ఏంటో గ్రహించుకోరు, తల్లి యొక్క మనసు ఏంటో గ్రహించుకోరు. లోకము, స్నేహాలు, వాట్సాప్ చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు. తల్లిదండ్రులు వాట్సాప్ చెక్ చేస్తారేమో అని దాన్ని అన్లాక్ చేయకుండా కీ కోడ్స్ పెట్టుకోవటం. కనుక నేడు పిల్లలు ఏ రీతిగా తయారవుతున్నారు? తల్లిదండ్రులు అంత కష్టపడి, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో ఉండేటువంటి బిడ్డలు ఆలోచన చెయ్యాలి. ఊరికే ఏమి తాత ముత్తాతలు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు ఏమీ లేవు మీకు ఫీజులు కట్టడానికి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే మీరు ఇంతటి సుఖమైనటువంటి విధి విధానాలు, చక్కటి వస్త్రాలు, బ్రాండెడ్ వస్త్రాలు, మళ్ళా బ్రాండ్ కనిపించాలి. పాకెట్ దగ్గరో, చేతి దగ్గరో, లేకపోతే ప్యాంటుకి వెనకాల బెల్ట్ దగ్గరో ఆ బ్రాండ్ కనిపించాలి. లేకపోతే మమ్మీ నాకు విలువ ఉండదు మమ్మీ, కాలేజీలో ఎట్లా చూస్తారనుకుంటున్నావు? బ్రాండెడ్ షూస్ వేసుకోవాలి నేను. బ్రాండెడ్ షూస్ లేకపోతే నా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు? ఏదో ఒకటి షూస్ వేసుకొని కాలేజీకి పోరా, నీకు ఈరోజుకి సరిపోయింది కదా అంటే, లేదు నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి అని తల్లిదండ్రులని ఏడిపించి కొనిపించుకునేటువంటి బిడ్డలు లేరా? కనుక ఏ రీతిగా మనం జీవిస్తూ ఉంటున్నామో అనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయం ప్రియులారా. అయితే వెంటనే ఒక కష్టం వచ్చింది. దేవుడు సంహరించటానికి నా భర్త దగ్గరికి ఎందుకు వచ్చాడు అని సిపోరా ఆలోచన చేసింది. నా భర్త ఏం చెడు తిరుగులు తిరిగేటువంటి వాడు కాడే, నా భర్త నన్ను తప్పించి వేరొక స్త్రీని మోహించినటువంటి వాడు కాడే, నా భర్త ఎక్కడా కూడా దేవుని యొక్క ఆజ్ఞకు అనుగుణంగానే పాటించేటువంటి వాడే కదా, ఎందుకు ఈ యొక్క అపరాధము జరిగింది అనేది సిపోరా వెంటనే జ్ఞానయుక్తంగా ఆలోచన చేసినటువంటి స్త్రీ. కుటుంబానికి ఒక సమస్య వస్తే కుటుంబంలో ఉండేటువంటి సహోదరులు, ప్రాముఖ్యంగా సహోదరులైన ఆత్మీయంగా ఎవరైతే ఉంటారో బలముగా, వారు కుటుంబానికి వచ్చినటువంటి సమస్య ఎందుకు వచ్చిందనేది ఆలోచన చేయవలసినటువంటి వారై ఉంటున్నారు. దానిని కేవలము మానవ కోణంలోనే చూడక, ఈ యొక్క సమస్య ఎందుకు వచ్చింది, ఈ యొక్క పరిస్థితి కుటుంబంలో రావటానికి కారణం ఏంటి, ఎక్కడ మేము వెనకబడ్డాం, ఎక్కడ మేము తప్పు చేశాం, ఎక్కడ మేము లోటు కలిగి ఉన్నాం, ఎక్కడ దేవుని ఆజ్ఞను మేము విస్మరించాము అనేది తల్లిదండ్రులు ఆలోచన చేసి తమ కుటుంబాలని బాధ్యత వహించాలి. సిపోరా బాధ్యత వహించింది. ఏం చేసిందంటే వెంటనే తనకు క్లిక్ అయింది మైండ్లో,
అబ్రహాము యొక్క ఆజ్ఞ జ్ఞాపకం వచ్చింది. అబ్రహాముతో చేయబడినటువంటి నిబంధన ఆమెకు జ్ఞాపకం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వచ్చి వెంటనే అక్కడ ఒక షార్ప్ అయినటువంటి స్టోన్ ఉంది. ఆ యొక్క స్టోన్ను తీసుకొని పిల్లలిద్దరికీ కూడా ఆ యొక్క సున్నతిని చేసేసింది. అక్కడ దేవుడు సంహరించడానికి నా భర్త దగ్గరికి వచ్చాడని ఆమె గుర్తించిన మరుక్షణం ఆమె యొక్క మనస్సు ఆజ్ఞల వైపు తిరిగింది, దేవుని కట్టడల వైపు తిరిగింది, దేవుని శాసనాల వైపు తిరిగింది. ఎక్కడ ఈ ప్రమాదము రావటానికి, ఈ యొక్క ఉపద్రవము రావటానికి కారణం ఏంటా అనేది ఆమె విశ్లేషించినటువంటి స్త్రీగా అక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక జిపోరా థాట్ వైజ్లీ. సిపోరా చాలా చాకచక్యంగా తెలివితో వ్యవహరించినటువంటి స్త్రీగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక వెంటనే సున్నతిని ఆచరించేసింది. సున్నతిని ఆచరించిన తర్వాత అదే రక్తపు చేతులతో తన భర్త పాదాలను తాకింది. ఆ రక్తము మోషే యొక్క పాదాలకు తాకిన వెంటనే ఆ యొక్క సంహారము ఆగిపోయింది. అంటే మోషే అన్నీ పాటించాడు, కానీ ఎక్కడ తప్పిపోయాడు? పిల్లలను పెంచవలసినటువంటి క్రమంలో తప్పిపోయాడు. పిల్లలకు నేర్పించవలసినటువంటి సంగతులను నేర్పించడంలో తప్పిపోయాడు. కనుక ఆ విషయంలోనే ఎప్పుడైతే ఆ ఆజ్ఞను పాటించారో ఆ మరణము ఆగినట్లుగా మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. చంపటానికి చూసినటువంటి యెహోవా దేవుడు ఆగిపోయినట్లుగా, వెనక్కి తిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు రక్త నిబంధన ద్వారా నీవు నా పెనిమిటివయ్యావు అనేది అక్కడ సిపోరా మాట్లాడింది. నౌ యు హ్యావ్ బికమ్ మై బ్లడీ హస్బెండ్. రక్త నిబంధన ద్వారా, ఆ రక్త నిబంధన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆ రక్త విమోచన, ఆయన సిలువలో కార్చినటువంటి ఆ యొక్క క్రయధనము, ఆయన మనకు కూడా వెలను చెల్లించి ఆ రక్తము మన మీద ప్రోక్షించబడట ద్వారా మన మీదకు వస్తున్నటువంటి మరణము, మన మీదకు వస్తున్నటువంటి శాపము, మన మీదకు వస్తున్నటువంటి ఆ యొక్క ఉపద్రవము ఆగిపోయిందనేది మనం గమనించాలి ప్రియులారా. గనుక ఆ యొక్క రక్త ప్రభావము ఆ మరణము నుండి, శాపము నుండి విడుదల కలుగచేసేటువంటి రక్తముగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. ఎంత చక్కటి మనస్సు కదా సిపోరాది, చక్కటి ఆలోచన కలిగినటువంటిది. షీ హ్యాస్ అ స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్ స్పిరిట్. వివేచించేటువంటి హృదయము ఈమె కలిగి ఉన్నది. గనక కుటుంబాల్లో పరిస్థితులను చాకచక్యంగా నడిపించుకునేటువంటి సహోదరులు చాలామంది ఉన్నారు. రోడ్డు మీద పడవలసినటువంటి జీవితాలను కూడా అందలమెక్కించుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. భార్యల యొక్క తెలివి ద్వారా అదే తెలివి లేక అందలంలో ఉన్నటువంటి వారు కూడా రోడ్డును పడినటువంటి పరిస్థితులు ఉన్నారు. చాలామంది అవివేకులు చేసేటువంటి తప్పిదం అదే. అంటారు కదా సామెత, ఇల్లు బీకి పందిరేశారంట. ఎక్కడైనా కానీ పందిరి బీకి ఇల్లు కట్టుకుంటారు, కానీ ఈ మహానుభావురాలు ఏం చేసిందంటే ఇల్లు బీకేసి, ఇల్లును కూల్చేసి చిన్న పందిరి జాలే మాకని చెప్పి అనుకుందండి. కాబట్టి ఎలాంటి స్థితిగతుల మధ్య మనం ఉంటున్నాము అనేది మనం గమనించాలి. ఒక మాట చదివి సహాయం చేయండి. 119వ కీర్తన 59:60. 119:59. నా మార్గములను, ఐఎమ్ ఎగ్జామినింగ్ మై వేస్. నీ శాసనముల తట్టు నేను మరలుకున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. సిపోరా త్వరపడింది ఆజ్ఞను నెరవేర్చటానికి, తన భర్తను కాపాడుకోవటానికి, తన బిడలను కాపాడుకోవటానికి, తన యొక్క భర్త ప్రాణాల కొరకు, తన పిల్లల యొక్క మారు మనసు కొరకు సిపోరా త్వరపడింది. మంచి కొరకు దేవుని ఆజ్ఞల వైపు తిరిగి తిని నా మార్గములను నేను ఆలోచన చేశాను. ఒకసారి ఎవరికి వాళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. ఎక్కడ తప్పిపోతున్నామా, ఎక్కడ క్రమాన్ని మనం పాటించలేకపోతున్నామా, ఎక్కడ దేవుని యొక్క శాసనాలను మనం నిర్వర్తించలేకపోతున్నామా.
కీర్తనాకారుడు అక్కడ అంటున్నాడు, నేను నా మార్గంలో ఒకసారి నేను గమనించుకున్నప్పుడు నేను తిరిగి మరలా నీ వైపు నేను తిరిగాను, నీ శాసనాల వైపు తిరిగాను, నీ వాక్యం వైపు తిరిగాను, నీ క్రమం వైపు తిరిగాను, నీ ఆరాధన వైపు తిరిగాను, నీ సన్నిధి వైపు తిరిగాను, నీ యొక్క మనస్సును నేను కలిగి ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు అంటే నాకు ప్రేమే కానండి నేను చర్చికి రానండి, దేవుడు అంటే నాకు ఎంతో ఆశ కానీ నేను కూటాల్లో పాలు పొందను. అదేమన్నా ప్రేమేనా? అసలు ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంది అంటే దాన్ని మనం క్రియల్లో చూపించాలి. చదవండి ఒక మాట, యాకోబు పత్రిక తిప్పండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి. వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. చాలండి. గనుక మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము, మరి దేవుని ఆజ్ఞలను వినువారుగా మీరుండక దానిని పాటించేవారుగా మీరుండాలి. అనగా యు నీడ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు యాక్షన్. నీవు క్రియారూపకంగా నీవు నిర్వర్తించేవాడవై నీవు ఉండాలి. నాకు విశ్వాసం ఉంది, నాకు ప్రేమ ఉంది, నాకు ప్రార్థన అనుభవం ఉంది, నాకు వాక్యం అనుభవం ఉందని చెప్పటం కాదు, దాన్ని క్రియల్లో కనుపరిచే వారంగా మనం ఉండాలి. కనుక ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీరు ప్రవర్తించేవారై ఉండాలి, వినేవారుగా మీరు ఉండకూడదు. ఎందుకు అనంటే వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపబడి వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. అద్దంలో ఎందుకు చూసుకుంటామండి? ఎవరు అద్దంలో చూసుకోరా? అద్దంలో చూసుకోకుండానే మీరు బయటకు వస్తారా ఇళ్ళలోంచి? సరి చేసుకోవటానికి అద్దంలో చూసుకుంటాం. మన హెయిర్ స్టైల్ ఎలా ఉంది, మొహం మీద పౌడర్ ఎట్లా ఉంది, కళ్ళల్లో ఉన్నటువంటి పుసులు పోయినాయా పోలేదా, దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి హెయిర్ స్టైల్ దానికి ముడులు వేసి ఆఫ్రికన్ స్టైల్ ఉంటుంది ఒకటి ప్రత్యేకించి, తెలుసా మీకు? అది జుట్లన్నీ కూడా ఇలా రింగిల్గా అల్లి దాన్ని ఒక లైన్స్ లాగా చేస్తారు. అంటే వీడు అమ్మాయిలు తలకి పెట్టుకుంటారు కదా క్లిప్పు, రీతి పెట్టుకున్నాడా అన్నట్టుగా వారి యొక్క జడ అల్లిక ఉంటుంది. అలా అద్దం మీద చూసి అదే మొహం, అదే అవతారం, అదే జుట్టు, పోనీ ఏమైనా మార్పు వచ్చిందా నువ్వు చేసిన దానివల్ల అంటే బయటికి బయలుదేరిన ఒక 10 నిమిషాలకే అవతారం అంతా కూడా పోయింది. కాబట్టి దేన్ని చూసుకోవాలి, దేన్ని చూసుకోకూడదు? వాక్యమును చూసుకొని వాక్య ప్రకారమైనటువంటి రీతిలో మీరు ప్రవర్తించేవారై ఉండాలి. అనగా జీవితంలో మీరు క్రియలలో కనిపించాలి. మీరు మాట్లాడితే దేవుడు కనిపించాలి, మీ చేతల్లో దేవుడు కనిపించాలి, మీ యొక్క మనస్సులో దేవుడు కనిపించాలి, మీరు ప్రేమలో, మీ అన్యోన్యతలో, మీ యొక్క సహవాసంలో, సమస్తములో కూడా దేవుడు మనలో నుండి ప్రతిస్పందించబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. కానీ అనేక సందర్భాల్లో మనం చేసేది ఏంటంటే మన ముఖాన్ని మనం చూసుకొని కూడా ప్రక్కకు వెళ్ళిపోతున్నాం. అంటే వాక్యము ఎరిగి, సత్యము ఎరిగి, పాటించాల్సినటువంటి నియమాన్ని ఎరిగి ఏం చేస్తున్నాం? పాటించలేకపోతున్నాం అనేది మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి ప్రియులారా. కానీ దిస్ ఉమెన్ సిబోరా, she thought very wisely and she could save her husband and her sons. ఎంతో చక్కటి నియమం ప్రకారంగా ఈమె చూసుకున్నటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం తిప్పండి. 2వ అధ్యాయము 21వ వచనం నుండి చదవండి.
విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగచేయుననియు క్రియల మూలముగా అనగా అబ్రహాము ఏ నియమము కొరకైతే పిలువబడ్డాడో ఆ నియమాన్ని తన క్రియలలో కనుపరిచాడు. అబ్రహాము విస్మరించలేదు. ఇంత వయసులో పుట్టినటువంటి బిడ్డను నీవు అడుగుతావా? నీకు మనసుందా? అసలు నువ్వు దేవుడివేనా అని చెప్పి నిలదీసినటువంటి వాడు కాడు అబ్రహాము. ఈవెన్ నా యొక్క కుమారుడు అనిపోయినా కానీ బ్రతికించగలగటానికి శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. అట్టి ప్రభువు, నన్ను శక్తి కలిగినటువంటి ప్రభువును నేను కలిగి ఉన్నానని అబ్రహాం నోస్ గాడ్స్ పవర్. గనుక మనము అలాగ ఎరగాలి. చదవండి ఇంకా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాసమూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి అంటున్నాడు. గ్రహించారా అని నేను అంటున్నాను. కనుక దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా, క్రియలకు అనుగుణంగా మనము జీవించి పాటించాలి. అబ్రహాము ఆ రీతిగా పాటించాడు. ఈ యొక్క సహోదరి కూడా తన కుటుంబం మీదకు వస్తున్నటువంటి ఉపద్రవం నుండి కాపాడబడటానికి వెంటనే స్పందించి దేవుని ఆజ్ఞను నెరవేర్చినటువంటిదిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, షీ ఫుల్ఫిల్డ్ ద లా ఆఫ్ గాడ్. ప్రక్కనింటి వైపు వెళ్ళలేదు సహాయం కొరకు, వెంటనే నిర్ణయాన్ని తీసేసుకుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పక్కన ఇళ్లలో ఉండేటువంటి సమస్యలు చూస్తారు, మన ఇళ్లలో ఉండేటువంటి మన సమస్యలను చూసుకోరు. మన వ్యక్తిగతంగా ఎలా ఉన్నాం, మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయి, నా భర్త ఎలా ఉన్నాడు, మారు మనసు పొందాడా లేదా, త్రాగుడిలో ఉన్నాడా, తిరుగుడిలో ఉన్నాడా, లేకపోతే నేనే రీతిగా ఉన్నాను, నా పిల్లలు ఏ రీతిగా ఉన్నారు అనేది చాలామంది బ్యారేజ్ వేసుకోరు. ఒక సామెత ఉంది కదా, ఒక అతను చెప్తా ఉన్నాడు ఇలా, ఏంటంటే ఒక ఆమంట పక్కనింట్లో ఏం కూర చూద్దామని చెప్పేసి కిటికీలో తొంగి తొంగి చూస్తుందంట. పక్కనింట్లో కూర ఏంటి అని చెప్పేసి, అంటే ఈమె చేసేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. అయితే చివరికి ఏమైందంటే ఈమె కాన్సన్ట్రేషన్ అంతా కూడా కిటికీలోంచి తొంగి చూడటమే. ఇక్కడ పొయ్యి దగ్గరే నిలబడింది, పొయ్యి దగ్గర ఆమె కూర వండుతూ ఉంది, కానీ కాన్సన్ట్రేషన్ అంతా పక్కనింట్లో ఏం జరుగుతుందా అని చెప్పి చూడటానికి ప్రయత్నించి ఏమైందంటే తన ప్యాన్లో వండుతున్నటువంటి కూర ఏమైంది చెప్పండి? మాడి. అబ్బా, ఎంత చక్కగా ఆన్సర్ చెప్పారండి. కనుక పక్కనింట్లో ఏం జరుగుతుంది? పక్కనింట్లో అమాలేకుల రాజు ఒకడు ఉన్నాడు పాత నిబంధన కారణంలో, ఆది కాండంలో. ఆడెప్పుడు రాజ్యం వైపు చూడలేదు, సైన్యం వైపు చూడలేదు, తన రాజ్య పరిపాలన తాను చేసుకోలేదు. ఎవరింట్లోకి చూశాడు? ఇస్సాకింట్లో ఏం జరుగుతుందా అని చెప్పి తొంగి చూశాడంట. కనుక అలాగుంటారు క్రైస్తవులు కొంతమంది. కనుక ఈమె మాత్రం అలాగా కాదు, కానీ దేవుని వైపు ఈమె చూసినటువంటి సహోదరిగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే తర్వాత వీళ్ళ కష్టాలు, వీళ్ళ సమస్యలన్నీ కూడా చక్కగా తీరిపోయిన తర్వాత నిర్గమాకాండం 18వ అధ్యాయంలో మరి అక్కడ తిరిగి వీరు ఇత్రో దగ్గరకు వస్తారు. తన మామ అయినటువంటి ఇత్రో దగ్గరకు వీరు వచ్చి, ఇత్రో మరి సిపోరాను తన కుమార్తె అయినటువంటి సిపోరాను అలాగే మనవాళ్ళు ఇద్దరిని కూడా మరి గెర్షోమ్ను అలాగే ఎలియాజర్ని ఇద్దరిని కూడా తీసుకొని మరి అప్పటికే ఇళ్ళకు వెళ్తారు. ఇళ్ళకు వెళ్ళి వచ్చి మరి మోషేకు అప్పగించడానికి తీసుకొని వచ్చినప్పుడు మోషే తన మామ అయినటువంటి ఇత్రోను చూసి ఎంతగానో సంతోషించి ఎంతగానో మరి నమస్కారం చేసి అక్కడ వందనములు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి మాట, నిర్గమాకాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి. కనుక మోషే మామ అయినటువంటి ఇత్రో వినినప్పుడు
మోషే భార్యైన సిపోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశిగా అనుకొని వారిలో ఒకని పేరు గెర్షోమును పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నా తండ్రి దేవుడు నాకు సహాయమునకై ఫరో కత్తివాత నుండి తప్పించుకొని తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే దగ్గరకు వచ్చెను. గనక మామగా తన బాధ్యతను తాను నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది అత్తమామలు ఉంటారు, కానీ వేస్ట్ అత్తమామలు. వారు బాధ్యత వహించవలసినటువంటి రీతిలో కూడా బాధ్యతలు వహించరు. పిల్లనిచ్చినటువంటి మామల గురించి చెప్తున్నాను నేను. అలాగే ఇక్కడ అల్లుడుగా మోషే కూడా తాను చేయవలసినటువంటి ధర్మాన్ని తాను చేశాడు. తన మామ అయినటువంటి యిత్రో తనను కలుసుకోవటానికి వచ్చినప్పుడు దేవుని పర్వతము దగ్గర మరి ఉన్నటువంటి మోషే, ఏమయ్యా నేను దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటే, దేవుని సహవాసంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే నన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తావా, ఆ ఫుట్ అని చెప్పేసి అనలేదు. తన మామ రాంగానే ఏం చేశాడు తెలుసా? అక్కడ కింద రాయబడి ఉంది, తన మామను ముద్దు పెట్టుకొనెను అని అక్కడ రాయబడి ఉంది. ఎంతమంది మీ మామలకి ముద్దులు పెట్టారు ఇక్కడ చెప్పండి? అల్లుళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అల్లుళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళయ్యా, కొత్తగా పెళ్ళైనట్టు ఇప్పుడే సిగ్గుపడుతున్నారు అందరూ. ఎంతమంది మీ మామలకు ముద్దు పెట్టుకున్నారు అంటే ప్రేమను షేర్ చేసుకున్నారు, బాధ్యతను వహించారు? బాధ్యతను విస్మరించేవారుగా మీరు ఉంటున్నారా? బాధ్యతను అందిపుచ్చుకునేటువంటి వారుగా ఉంటున్నారా? మోషే అందిపుచ్చుకున్నాడు, మోషే నిర్వర్తించాడు, మోషే బాధ్యత వహించినటువంటి అల్లుడుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. గనక మనము చేయవలసినటువంటి నియమాలను మనం చేయాలి, మనం పాటించవలసినటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. ఒకసారి పరిమళ వాళ్ళ డాడీకి అనారోగ్యం వస్తే, మా పెళ్ళైన కొత్తల్లో నేను అల్లుడిని, నేను మరి నాకు మర్యాదలు చేయాలని చెప్పి నేను కూర్చోలేదు. అనారోగ్యం వచ్చి ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే ఆయన్ని ఎత్తుకొని 2 ఫ్లోర్స్ మెట్లు దిగి ఆయనను హాస్పిటల్ తీసుకుపోయి చేర్పించాను. డాక్టర్లు అన్నారు, అయ్యా ఇంకొంచెం ఆలస్యం అయితే ఈ యొక్క స్ట్రోక్ ఎక్కువైపోయేది, అది పెరాలసిస్ అయిపోయేది అని చెప్పేసి చెప్పాడు. కనుక నేను పెద్దింటి అల్లుండని చెప్పి నేను నా బాధ్యతలను విస్మరించినటువంటి వాడిని కాదు. ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను ఏదో చిన్న బాధ్యతలు నేను చేయాల్సింది చేస్తూనే ఉంటాను. ఆయనను స్కూలుకి తీసుకొని పోవటమో, కనిపించదు కదా, స్కూలుకి డ్రాప్ చేసి రావటమో, బ్యాంకుకి తీసుకొని వెళ్ళటమో, ఏదో ఒకటి చిన్న బాధ్యతలనైనా నిర్వర్తించే వారంగా మనం ఉండాలి. అది వారు గుర్తుపెట్టుకుంటే ఓకే, గుర్తుపెట్టుకోకపోతే అది వేరే కథ అనుకోండి. కొంతమంది మామలు ఉంటారు, అల్లుడు చేసినటువంటి మేలును మర్చిపోయేటువంటి మామలు కూడా ఉంటారు, అత్తలు కూడా ఉంటారు. కనుక అలాంటి స్థితిగతుల మధ్య మోషే లేడు. కానీ మోషే రక్త సంబంధానికి విలువనిచ్చినటువంటి వాడుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. తన భార్యను, తన 2 కుమారులను, తన మామ అయినటువంటి యిత్రోను తీసుకొని గుడారము లోపలికి వెళ్ళిపోయాడు. ఏ గుడారములో నుండి బయటకు వచ్చినప్పుడు దేవుని సంహారము ఎదురైందో, తన భార్య అయినటువంటి సిపోరా తన యొక్క వివేచన హృదయము ద్వారా, వివేచన మనసు ద్వారా తన కుటుంబాన్ని, తన భర్తను, తన బిడలను రక్షించుకున్నటువంటి సహోదరిగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగే మోషే కూడా మరి ఫ్యామిలీ రిలేషన్స్కు వాల్యూ ఇచ్చాడు. మోషే గేవ్ ఇంపార్టెన్స్ టు ద బ్లడ్ రిలేషన్. మోషే గేవ్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీ రిలేషన్స్. మోషే గేవ్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీ లవ్. కుటుంబ పరంగా ఉండవలసినటువంటి భౌతికమైనటువంటి ప్రేమ అనురాగాలకు గౌరవం ఇచ్చాడు. ఆ రీతిగా మనం కూడా ప్రేమను పంచాలి. నాకు తెలుసు మీరందరూ నన్ను ఎంతగా ప్రేమిస్తారో, నా భార్యను ఇంకా అంతకన్నా ఎక్కువగానే మీరందరూ ప్రేమిస్తారు, నాకన్నా ఎక్కువగానే మీరు అభిమానిస్తారు. కనుక అలాంటి ప్రేమను, సహోదర ప్రేమను ఒకరికొకరము మనం పుచ్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం.
గనక ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మోషే, ముఖ్యంగా సిపోరా ఒక మంచి ఆత్మీయమైనటువంటి సత్యాలను దేవుడు మనకు తెలియచేశాడు. కుటుంబాల్లో ఉండేటువంటి సహోదరులు అతి ప్రాముఖ్యంగా వారు కష్టపడేవారై ఉండాలి. మీ బాధ్యత ఏదైనా సరే, కుటుంబంలో బాధ్యతలు చేయాలి, ఉద్యోగాల్లో బాధ్యతలు చేయాలి. మరి మీకు దేవుడు అప్పగించినటువంటి పనిని, ఇక్కడ సిపోరా మోషే చేయనటువంటి పనిని తాను నెరవేర్చింది. నా భర్త చేయాలి కదా అని చెప్పి ఈమె అలాగే కూర్చోలేదు. ఈమె అలాగే కూర్చొని ఉంటే ఏమయ్యేది చెప్పండి? నా భర్త చేయాల్సిన పనే కదా అని చెప్పుంటే ఏమయ్యేది? మోషే చనిపోయేటువంటి వాడు. కానీ భర్త చేయలేకపోయినటువంటి దాన్ని భార్యగా తాను టేకప్ ఆమె తీసుకుంది ఆ యొక్క నిర్ణయాన్ని. ఆమె అందిపుచ్చుకుంది ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని, నా బిడలను నేను రక్షించాలి, వారి రక్షణ కొరకై నేను ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పేసి రక్తాన్ని తన చేతులకు అంటించుకొని ఆ యొక్క రక్త నిబంధనను ఆమె స్థిరపరిచినట్లుగా, అబ్రహాములో ఉన్నటువంటి ఆ యొక్క కవనెంట్ ఏదైతే ఉందో, అబ్రహాములో ఉన్నటువంటి నియమం ఏదైతే ఉందో, సున్నతిని తన కుటుంబ సభ్యులకు ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం కూడా దేవుని నియమంలో ఉన్నాం. అబ్రహామునకు ఆత్మీయంగా వారసులం మనం, ప్రతి రక్షించబడినటువంటి బిడ్డలం కూడా. అలాగున దేవుని ఆజ్ఞల వైపు మనం తిరగాలి, దేవుని శాసనాల వైపు మనం తిరగాలి. డు నాట్ నెగ్లెక్ట్ వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఆర్ గివెన్ అన్ టు యూ యాజ్ ఎ హస్బెండ్ అండ్ యాజ్ ఎ వైఫ్. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ యూ, live accordingly and live to the scripture and maintain his words in your hearts, and God will bless your families. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో నాయన మీరు దీవించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అలనాడు నాయన సిపోరా మీ యొక్క ఏర్పాటును బట్టి మోషేకు జత చేయబడింది. జత చేయబడినటువంటి భార్య ఏ రీతిగా తన ధర్మాన్ని నిర్వర్తించాలో, తన యొక్క కుటుంబాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలో ఆ రీతిగా కాపాడుకున్నటువంటి క్రమాన్ని మేము చూడగలిగాం. వివాహము చేయబడక మునుపు ఏ రీతిగా ప్రవర్తించారో, సిపోరా యవన ప్రాయములో ఉన్నప్పుడు ఏ రీతిగా జీవించిందో, తన పవిత్రతను ఏ రీతిగా కాపాడుకుందో, తన మనస్సును ఏ రీతిగా కాపాడుకుందో మేము చూడగలిగాం. అలాగే మోషే కూడా తన నియమాన్ని ఏ రీతిగా కాపాడుకోగలిగాడో మేము చూడగలిగాం. నేడు ఉండేటువంటి యువతి యువకులు కూడా నాయన వివాహాలు కాకమునిపే తమ యొక్క హద్దులు దాటకుండా, తండ్రి చెప్పినటువంటి మార్గంలో, తల్లి చెప్పినటువంటి మార్గంలో వారి యొక్క ఆజ్ఞలను విస్మరించకుండా, వారి ఆజ్ఞలకు అనుగుణంగా తమ జీవితాలను పాటించినప్పుడు, తమ జీవితాలతో కష్టపడి కుటుంబాలకు సహాయకరంగా వారు నిలబడగలిగినప్పుడు ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. మీ క్రమములో, మీ యొక్క దీవెనలో ఏర్పాటు చేయబడినటువంటి వారు జత చేయబడినప్పుడు ఎంతో దీవెన నాయన. అలాంటి విషయాలు నేడు క్రైస్తవ ప్రపంచం నేర్చుకోగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, వివాహము చేయబడిన తర్వాత కూడా వారి యొక్క బాధ్యతలు ఏ రీతిగా నిర్వర్తించారో మేము చూడగలిగాం. సిపోరా తన భర్తను, తన కుటుంబాన్ని, తన బిడలను కాపాడుకున్నటువంటి రీతిని మేము చూడగలిగాం. నేడు కూడా కుటుంబాల్లో ఉండేటువంటి సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, వారు చేయవలసినటువంటి బాధ్యతలు వారు విస్మరించక ఆ రీతిగా ప్రవర్తించగలుగుటకు, భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సంబంధాలు పెంపొందించుకోగలుగుటకు, పిల్లలకు తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి సంబంధాలు పెంపొందించుకుంటూ, అత్తమామలకు కానీ రక్త సంబంధికులతో కానీ ఉండవలసినటువంటి సరైనటువంటి సత్సంబంధాలను మరి ప్రేమతో ఒక ఆత్మీయమైనటువంటి ముద్దు ఏ రీతిగా అయితే మోషే తన మామకు ఇచ్చాడో ఆ రీతిగా పవిత్ర బంధాన్ని మీరు ఏర్పాటు చేశారు. ఆ బంధాన్ని మేము కాపాడుకునేటువంటి వారంగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి. ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో, రాకపోకల్లో మీరు సహాయం అందించండి నాయన. అలాగనే మా ప్రభువా, ఈ వారంలో ప్రకటించబడినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. అలాగే పిల్లలకు కూడా నాయన హాలిడేస్ ఇచ్చి ఉంటుండగా ఆటపాటల్లో కాపుదలను దయచేయండి. ఎలాంటి ప్రమాదాలకు
గురి కాకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సమయోచితమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. అలాగనే మా ప్రభువా, మీ యొక్క ఆజ్ఞలను మేము విస్మరించక, మా జీవితాల్లో ఆజ్ఞల వైపు మేము తిరిగి జాగు చేయక, వెనువెంటనే మేము వాటిని హత్తుకొని అత్యంతమైనటువంటి కృపా దీవెనలను మేము పొందుకునేటువంటి కృపను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా మా యొక్క సంఘ ఛానల్ను ఎందరైతే అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నారో ఆ బిడ్డలను కూడా నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. వారు కూడా ఈ యొక్క సరైనటువంటి సత్యవాక్యాన్ని వినుట ద్వారా వారి జీవితాలను క్రమపరుచుకునేటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందండి. రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకున్నాం.